Hi guys, welcome back to my YouTube channel. Welcome to Kishore Knox. Locked in metal leaf, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. ఈ ఇంట్రో చెప్పి ఎన్ని రోజులు అయిందో అసలు. ఆఫ్టర్ సో మెనీ డేస్ 4 months తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. ఇది ఈ వ్లాగ్ ఏమంటే ఇరుముడి మూవీ ఈరోజు రిలీజ్ అవుతుంది. సో ఇరుముడి మూవీకి వెళ్తున్నాం. నెక్స్ట్ థియేటర్లో కలుద్దాం. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇరుముడి మూవీకి. సో బెంగళూరులో బృందా థియేటర్లో. సో ఎలా ఉంటుంది మామూలుగా పొద్దున్న నుంచి రీల్స్ అయితే ఫుల్ రచ్చ లేపుతున్నారు రీల్స్లో. థియేటర్స్ ఏమో టెంపుల్స్ లాగా అయినాయి అంటున్నారు. సో అవన్నీ ఏం జరిగాయి ఏం కథ అనేది మేము థియేటర్ పోయి అన్నీ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. సో లెట్స్ మీట్ ఇన్ ద థియేటర్ గైస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రవణ కంబ్యాక్ ఇచ్చాడు కదా, సేమ్ నా కంబ్యాక్ కూడా అలానే. సేమ్ రవణ ఏమో 6-7 మూవీస్ ఫ్లాప్స్ తర్వాత ఇప్పుడు ఇరుముడి కంబ్యాక్ ఇచ్చాడు. నేను ఒక 4 months తర్వాత మళ్ళీ వీడియో చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంది, ఇప్పుడు నేను ఈ వ్లాగ్ ఎందుకు చూడాలి, ఇరుముడి రివ్యూ వ్లాగ్ నాది ఎందుకంటే అందరూ రివ్యూస్ చేస్తారు, అందరూ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ వీడియోస్ పెడతారు. కానీ నేనేంటంటే నేను కూడా ఇంచుమించు అంతే నా ఒపీనియనే చెప్తాను. కానీ నేను ఒక రకంగా సినిమాని ఎలా చూస్తా, కానీ నేను మరీ పర్ఫెక్ట్ మూవీ వాడు ఇట్లే తీయాలి అలానే తీయాలనేది కాదు. నేను ఒక ఫ్యామిలీ ఆడియన్గా, ఒక సినిమా లవర్గా ఎలా ఉంటుంది ఏం కథ అని అలా చూస్తాను తప్పించి పర్ఫెక్ట్గా ఇలానే ఉండాలి అలానే ఉండాలి అనేది ఏం లేదు. మనకి మెయిన్ ఏంటి, సినిమా అంటే ఏమి, ఒక 2.5 hours to 3 hours మనల్ని ఎంగేజ్ చేసి మనల్ని ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేయించి ఏదన్నా మెసేజ్ చెప్పాలనుకుంటే మెసేజ్ చెప్పి అది ఉండాలి. కానీ అలా తీయాలి, డైరెక్టర్ ఇలా తీయాలా, ఎందుకు అవన్నీ చెప్పండి. మనకు ఒక దానివల్ల ఈ అమౌంట్ ప్రైజెస్ పెరుగుతాయి. దానికి తోడు ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలి అంటే మినిమం ఒక 2000-3000 లేదే వెళ్ళలేరు. మా టికెట్ ఏమో 150-200 ఉంటుంది. బట్ ఈ పాప్కార్న్ ప్రైసెస్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఎందుకు అందరు జనాలు థియేటర్కే రాలేకపోతున్నారు. సో జస్ట్ మూవీని ఎలా చూడాలో అలా చూడాలి. నేను కూడా TFI ఫ్యాన్నే, నేను కాదనట్లేదు. బట్ కానీ ఇప్పుడు మూవీ వాళ్ళు ఎంత కష్టపడితే తప్ప వాళ్ళు తీసింటారు చెప్పండి. అన్ని కోట్లు అంత బడ్జెట్ పెట్టి తీసింటారు. మరి అందరు ఇట్లా నెగిటివ్ రివ్యూలు ఇచ్చి అది బాగాలేదు ఇది బాగాలేదు, వాడు డైరెక్టర్ ఇలా చేశాడు, లాస్ట్లో ఇంత పోయింది అంత పోయింది. ఎందుకు? నీకు ఎంగేజ్ చేసావా లేదా, నువ్వు పెట్టిన డబ్బులకి నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదో చూడాలి. కానీ అది పెట్టాడు నువ్వు చెప్పడం వల్ల ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం? మనం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, కానీ మంచిదానికి అవ్వాలి తప్పించి ఇలా ఒకరిని డబ్బులు రాకుండా చేయడం వల్ల మనకి ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో నెక్స్ట్ సినిమాలో కలుద్దాం, ఎలా ఉంది ఏం కథ. బయట ఉన్నాడు అవును. బొమ్మిరెడ్డి అభినయ్ 789 కూర్చో. అవతల
బాలుడు పంబా వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు వల్లగే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మూవీ నుంచి వచ్చాను. మూవీ విషయానికి వస్తే సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ ఫర్ రవి అన్న. అంతే. అయ్యప్ప స్వామి సాంగ్స్ కానీ, స్వామి సాంగ్స్ వచ్చే సిచ్యువేషన్ కానీ సూపర్. నెక్స్ట్ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ కానీ, డాటర్ని ఒక ఫాదర్ ఎలా పెంచాలి, అసలు మెసేజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఒకవేళ కుదిరితే ఇంకొకసారి కూడా పోవచ్చేమో, బట్ చూస్తాను నా టైం వీలు చూసుకొని. అండ్ అయ్యప్ప స్వామి డీజే సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ డీజే వర్షన్ ఉంది గాయస్, మల్లెపూల పలకి సాంగ్ది. అది వస్తుంది పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది గైస్. అసలు నాకైతే అసలు మైండ్ బ్లాక్. ఇట్లా ఉంటుంది ఆ డీజే వర్షన్ మల్లెపూల పల్లకి సాంగ్కి ఇంత బాగా చేయొచ్చా అని ఈ సాంగ్ విన్నాకనే అర్థమైపోయింది. సో యాక్టర్స్ అందరు బాగా యాక్ట్ చేశారు. మెయిన్ చిన్న పాప అయితే సూపర్ అంటే సూపర్ యాక్ట్ చేసింది. అలాగ డేర్గా ఉండాలి అనే ఒక డాటర్ని ఎలా పెంచాలో అలా పెంచి చూపించారు. ఒక మంచి మెసేజ్ ఫర్ అవర్ సొసైటీ. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది గైస్. అండ్ ఇంకొక విషయం, ఇంకా యాక్టర్స్ అందరు బాగా చేశారు. హీరోయిన్ బాగా చేసింది, సాయి కుమార్ గారు బాగా చేశారు. రవణ ఇంకా చెప్పాల్సిన పనిలే. అమ్మలపుల పలకి సాంగ్లో డ్యాన్స్ కానీ, డీజే వర్షన్లో యాక్టింగ్ కానీ, మొత్తం సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లాగా అనిపించింది రవితేజ గారిది. సో ఇదొక ప్లస్ పాయింట్. ఇంకా మ్యూజిక్ అసలు ఇచ్చి పడేశాడు జీవి ప్రకాష్ గారు. అసలు ఎక్కడ బీజిఎం, అసలు సినిమా అనేది బోరే కొట్టదు. మనకి ఇంకా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. ఇంకా అసలు లాస్ట్ వరకు భలే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది, ఇంటర్వెల్ బ్యాంక్ బాగా అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకా సాంగ్స్, డీజే వర్షను, సో నెక్స్ట్ కథ, క్లైమాక్స్ అంతా బాగా అనిపించింది గైస్. అసలు కళ్ళు మూసుకొని థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన, ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. సో అందరు వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. సో ఇది నా ఇరుముడి మూవీ ఎక్స్పీరియన్స్ అండ్ మై ఒపీనియన్. సో మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూ, నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మీకు ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చెక్ చేసుకోండి. అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి నా వీడియోస్కి. సో మీకు ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు కూడా మంచి ఊపు వస్తుంది. ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చా ఈ వీడియోతో. మంచిగా ఇప్పటి నుంచి ఇంకా మంచి వీడియోస్ అన్నీ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.